ఫ్రెండ్స్, బెంగళూరు అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 58 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్న సాయి సుదర్శన్ 11 ఫోర్లు 5 సిక్స్లతో చెలరేగిపోయాడు. అసలు సాయి సుదర్శన్ కొట్టిన కొట్టుడికి అందరూ కూడా షాక్ అయిపోయారు. కానీ మైదానంలో సెంచరీ కొట్టిన తర్వాత ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. అది ఏంటి అనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతం చాలా వైరల్ అయిన విషయం. అయితే సాయి సుదర్శన్కి తోడు శుభ్మన్ గిల్ కూడా చాలా అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. నిజానికి బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్టయితే గుజరాత్ జట్టు ఏ లోపం లేకుండా చక్కగా ఆడింది. కానీ బౌలింగ్లో మాత్రం అస్సలంటే అస్సలు చాలా పేలవమైన రీతిలో ఆడింది. ముఖ్యంగా చెప్పాలి అంటే డెత్ బౌలింగ్లో. ఇక సెంచరీ కొట్టిన తర్వాత సాయి సుదర్శన్ నేరుగా వెళ్ళి విరాట్ కోహ్లీ కాళ్ళకు నమస్కారం చేసుకున్న తర్వాత ఆ సమయంలో అక్కడున్న రజిత్ పట్టిదార్ చాలా ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు చూస్తున్న అనుష్క శర్మ కూడా చాలా ఎమోషనల్ అయింది. అయితే నిజానికి ఇప్పుడున్న యువతరం అంటే వైభవ్ సూర్యవంశీ కావచ్చు, లేకపోతే యశస్వి జైస్వాల్ కావచ్చు, సాయి సుదర్శన్ కావచ్చు, ఇలాగా చాలా కొత్త తరం ఆటగాళ్ళందరికీ కూడా క్రీడా క్రీడా ఎక్కువగా దాని మీద ఇచ్చే పెరిగింది. మంచి బ్యాట్స్మెన్ అవ్వాలి, లేదంటే ఒక మంచి గొప్ప క్రికెటర్ అవ్వాలి అన్న కోరిక పెరిగింది ఖచ్చితంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాళ్ళని చూసే. ఎందుకంటే సచిన్ తెండూల్కర్ క్రికెట్ గాడ్ అయినప్పటికీ కూడా T20లలో మాత్రం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇద్దరే కూడా సూపర్ డూపర్ ఇన్స్పిరేషన్ మోడల్స్. సో అందుకనే ఆ రకంగా ఈ యువ ఆటగాడు కూడా విరాట్ కోహ్లీ కాళ్ళకు నమస్కారం చేసుకుని తన సెంచరీని చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.